Now News. This is Bindu. Details చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి తన కుటుంబ సభ్యులతో కలిశారు. సుగాలి హత్యాచారం కేసును సిబిఐకి అప్పగించమని జీవో ఇచ్చారు. కానీ సిబిఐ వరకు వెళ్లలేని డిప్యూటీ సీఎం కు తెలిపారు. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు. మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతము రాష్ట్ర ఉప పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ కౌన్సిలర్లు గొప్ప మది చాటుకున్నారు. కౌన్సిలర్ కనమల్లపూడి లక్ష్మీ తిరుమల రమేష్ తమ సొంత నిధులతో పరిశుద్ధ కార్మికులకు జర్కిన్ హెల్మెట్ మాస్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పరిశుద్ధ కార్మికులను పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన తక్కువ సమయంలోనే అనేక సమస్యలను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ ఆహ్వానం కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఝాన్సీ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రుణమాఫీ సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ బీసీ మోర్చా నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నిరసనలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి, బీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా 9 నెలలు అవుతా ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా అమలు చేయలేదు. ఈరోజు బీసీలకు సంబంధించి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో, దీని విషయంలో మోసం చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తానంటే మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీలను తీసుకొచ్చి ఈరోజు బీసీ ఈ గ్రూప్ గా వాళ్ళను ఇందులో నమోదు చేసి ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి హక్కులను ఈరోజు అణిచివేసి ఈరోజు మళ్ళీ మాయమాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు? రిజర్వేషన్లు పెంచుతాం, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి 23% నుంచి 42% పెంచుతాం అని చెప్పి ఈరోజు రకరకాలుగా చెప్తా ఉన్నాడు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు కట్టిస్తాం, అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో వాళ్ళకు మేము చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ డిక్లరేషన్ లో ఎన్నికలకు ముందు ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు అమలు చేస్తారని ఈరోజు అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చినటువంటి మాటకే నువ్వు కట్టుబడి లేకపోతే ఈరోజు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు? ఈరోజు ప్రజలు ఈరోజు బీసీలలో ఎక్కువగా చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు. ఈరోజు బీసీలు అంటేనే చేతి వృత్తుల ఆధారంగా బతికేటటువంటి ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు బీసీలు. అటువంటి వారికి ఈరోజు ఏం భరోసా ఇస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా. తెలంగాణలో నిర్భయ తరహాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయడం కలకలం రేపింది. ట్రావెల్లో
బస్సులో డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు డ్రైవర్లు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బస్సు కదులుతూ ఉండగానే బాధిత మహిళ డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓయూ పోలీస్ స్టేషన్ వద్ద బస్సును ఆఫ్ చేసి సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు సిఐ రాజేంద్ర తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. హ్యూమానిటేరియన్ అసోసియేషన్ సన్ఫ్లవర్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ వారు గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం రామచంద్రాపురం పలులంక గ్రామాల వరద బాధితులకు నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాలు చేసిన ట్రస్ట్ వారికి లంక గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు 95వ వార్డు టీడీపీ నాయకుడు పులమశెట్టి సంతోష్ సహాయ బృందం పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా లంక గ్రామాల్లో ప్రజలకి దుప్పట్లు, శారీసు, అలాగే ఆనియన్స్, ఉల్లిపాయలు, నిత్యావసర సరుకులు తేవడం జరిగింది. మొదటగా ఈరోజు ఈ ప్రాంతానికి ఈ పంచాయతీ సచివాలయం, కమ్యూనిటీ పంచాయతీ సచివాలయం గారి సామాన్లు పంచి ఇది అయిన వెంటనే మిగతా లంక గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క నిత్యావసర సరుకులను అందజేస్తామని తెలియజేసుకుంటున్నాం. లంక ప్రాంతంలో ప్రజలకు, సో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికి కూడా సో మా వంతు సహాయంగా 1 లక్ష రూపాయలవి సామాన్లు, దుప్పట్లు, గ్లాసులు, అలాగే ఆనియన్స్, చీరలు అన్నీ కూడా స్పాన్సరింగ్గా తీసుకొచ్చామండి. సో ఇదే గ్రామంలో ఇంకా పక్క ఉన్న గ్రామాల్లో కూడా రేపు పొద్దున ఇది అయిపోయిన కార్యక్రమం అయిపోయినట్టే మెడికల్ క్యాంప్ కూడా పెడతామండి. డాక్టర్స్ని తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు, టెస్టులు ప్లస్ ఏమించి ఉచితంగా క్యాంపెయిన్ చేస్తామండి. సో మా ఇంత సాయంగా ఇక్కడ మేము లంక ప్రాంతంలో ఏమన్నా అందుబాటులో మేము ఉంటామండి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.